హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నౌ యూ సీ మీ నౌ యూ డోంట్. ఇదొక క్రైమ్ థ్రిల్లర్ మూవీ గైస్. రీసెంట్‌గా ప్రైమ్‌లో 'రెంట్‌కి' తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతుంది. 'నౌ యూ సీ మీ' ఫ్రాంచైజ్‌లో ఇది థర్డ్ మూవీ. ఈ మూవీ చూడాలంటే ఫస్ట్ 2 మూవీస్ పక్కా చూడాలి. ఫస్ట్ 2 మూవీస్ లయన్స్ గేట్ ప్లేలో తెలుగు ఆడియోలో అవైలబుల్‌గా ఉన్నాయి. రన్ టైమ్ 1 అవర్ 50 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. లైట్‌గా కొంచెం ఎక్స్‌పోజింగ్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, లాస్ట్ మూవీస్‌లో ఉండే మెయిన్ క్యారెక్టర్స్‌తో పాటు ఇందులో ద హార్స్‌మెన్ అనే ఒక కొత్త టీమ్ వాళ్ళుంటారు. వాళ్ళు వీళ్ళతో జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యాక సౌత్ ఆఫ్రికాలో ఉండే ఒక క్రైమ్ సిండికేట్ హెడ్ దగ్గర వరల్డ్స్ లార్జెస్ట్ డైమండ్ ఉంటుంది. దాన్ని ఈ టీమ్ వాళ్ళు కలిసి దొంగిలించాలనుకుంటారు. బట్ వీళ్ళు స్టార్టింగ్‌లో చేసిన ఒక క్రైమ్ వల్ల ఎఫ్‌బీఐ వాళ్ళు వీళ్ళ వెంట పడతారు. సో వాళ్ళ నుంచి తప్పించుకొని ఆ డైమండ్‌ని ఎలా దొంగిలించారు? ఈ ప్రాసెస్‌లో వీళ్ళు ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, బానే ఉంది మామ. స్క్రీన్ ప్లే చాలా ఫాస్ట్ పేస్‌గా ఉంటుంది. ఎక్కడ కూడా డ్రాగ్ అయిన ఫీలింగ్ కలగలేదు. ఒక సీన్‌లో ఒక ఇల్యూషన్ హౌస్ చూపిస్తారు. ఆ సెటప్ కానీ, వీఎఫ్ఎక్స్ కానీ చాలా బావుంటుంది గైస్. చాలా ఖర్చు పెట్టారని క్లియర్‌గా చూస్తున్నప్పుడు అర్థమైంది. ఆ ఖర్చు స్క్రీన్ మీద కూడా చాలా గ్రాండ్‌గా కనిపిస్తుంది. ఆ బ్లాక్‌ని మాత్రం బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఎక్స్‌పీరియన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండేది. అండ్ మూవీలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ ఉంటుంది. అదేంటో నేను చెప్పను కానీ చాలా షాకింగ్‌గా అనిపించింది. మనం జనరల్‌గా హైస్ట్ మూవీస్ చూస్తాం గదా! అందులో అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తారు. బట్ ఇందులో మ్యాజిక్ యూజ్ చేస్తారు గైస్. ఎంతకైనా అది మ్యాజికే, రియల్ లైఫ్‌లో జరగదు గదా! సో లాజిక్స్ ఉండవు. అండ్ వీళ్ళు యూజ్ చేసే కొన్ని ట్రిక్స్ చూస్తుంటే టూ మచ్ లిబర్టీ తీసుకున్నారనిపించింది. సో ఇలా టూ మచ్ లిబర్టీ తీసుకోవడం వల్ల ఫస్ట్ 2 పార్ట్స్ ఇచ్చిన ఇంపాక్ట్ ఈ మూవీలో కొంచెం తగ్గింది. బాలేదని కాదు, బట్ ఏంటో ఫుల్‌గా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదు. అండ్ స్టోరీ లాస్ట్‌లో చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటుంది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి కానీ కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన క్యారెక్టర్స్‌లో ఎమోషనల్ డెప్త్ మిస్సింగ్ అనిపించింది. సో ఇఫ్ మీకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీ చూడాలనిపిస్తే ట్రై చేయొచ్చు. డీసెంట్‌గా ఎంటర్‌టైన్ అవుతారు. ఇఫ్ ఫస్ట్ 2 పార్ట్స్ చూడకపోయుంటే ఫస్ట్ అవి చూడండి గైస్, చాలా బావుంటాయి. ఓవరాల్‌గా థర్డ్ పార్ట్‌కి నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ డీసెంట్ ఎంటర్‌టైనర్. సో ఇది గైస్ 'నౌ యూ సీ మీ నౌ యూ డోంట్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.